హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ఎంత అయిందన్నా 9 అవుతుంది కదా. మా సాయిత్ రెడీ అయిపోయాడు, ఆయన పోతా ఉన్నాడు. ఆయన టిఫిన్ ఏంద్రాడు, ఒక పాలు అయితే తాగేసి వెళ్ళిపోతాడు. ఆయనకు ఆ పాలతో ఆకలి తీరిపోద్దంట. ఇకనైతే వెళ్ళే టైం అయింది. ఇక నా పని కూడా బయట పనులు అయితే అయిపోయినాయి. కట్టేస్తాం లైట్, ఇంకా అవసరం లేదు మనకి లైట్లతోటి. రెడీ అయితేనే ఆ లైట్లు అనమాట. ఇక నా బయట పనులు అయితే అయిపోయినాయి. ఇక వంట పనులు స్టార్ట్ చేస్తున్నా. కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసిన. కోడిగుడ్డు తిన్నానా? ఏం వద్దంట. ఇక ఈరోజు అయితే రోజు మా ఆయన సేమియా ఉప్మాతోడు చంపేస్తాను కదా. ఈరోజు మా ఆయన సన్నరవ్వ ఉప్మాతోడు చంపేస్తాను నేను. సన్నరవ్వ అయితే తెప్పించి ఇంకా అయితే ఉప్మా చేసేస్తా. ఉప్మా చేసేసి నిన్న 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 దాంట్లో చిక్కుడుకాయ మెంతాకైతే వండా కదా. ఈరోజు కోడిగుడ్లు చిక్కుడుకాయ మెంతాకైతే వండుతున్నాను. కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసిన మధ్యాహ్నం కర్రీకి. ఇక్కడ ఖాళీగా ఉందిలే పొయ్యి అని ఉడుకుతా ఉంటాయని కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసిన. మా ఇద్దరికే రవ్వ ఉప్మా అయితే మా ఇద్దరికే అనమాట. మా సాయి ఏంటండి ఉదయం మేమిద్దరం చేసి మా సాయికి ఇద్దరికి సేమియా ఉప్మా అంటే చాలు. పండగ నాకు పిచ్చ కోపం వస్తుంది. సేమియా ఉప్మా ఇంకా కూడా ఉండే సేమియా. కొద్దిగా అయితే రవ్వ ఉంది. నేను ఈరోజు సేమియా తినలేను, రవ్వ అయితే తీసుకురాని చెప్పిన. ఇక ఇది కొద్దిగా అయితే వేస్తాను. ఒక గ్లాసేలేండి. గ్లాసు కన్నా ఎక్కువ తినను. టిఫిన్ ఉప్మాలు ఏమి ఎక్కువ తినను. ఒకటే గ్లాస్ అయితే వేస్తా. మాకు ఇదే ఎక్కువ, మా ఇద్దరికే కదా, నాకు మా వారికే కదా. మాకు అన్ని దగ్గరే, అందుకే సౌండ్ ఒకటే సౌండ్. చేంజ్ అని చెప్పండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇంత టైం వాయిస్ ఓవర్ ఏం ఇవ్వాలని డైరెక్ట్గా పెట్టేస్తుంటా. ఒక గ్లాస్ అయితే ఫ్రై చేస్తా. మా సాయి వరంగల్కి పోయాడు కదా, ప్రసాదం తెచ్చాడు, అదే తింటా ఉన్నాడు మా సాయి. లడ్డు అంటే మహా ఇష్టం అబ్బా. ఇంకొకళ్ళు అయితే తెచ్చిచ్చారు లడ్డు. తిరుపతికి పోయారు, లడ్డు అయితే తెచ్చిచ్చారు. బాయ్ నాన్న. మా సాయి ఎందుకన్నా కానీ అసలు ఉదయం పూట టిఫినే తినడు. ఆయనకి ఇష్టమైన దోశ వేసినా కూడా నోట్లో కూడా పెట్టుకోడు. ఒక్క పాలు తాగితే వెళ్ళిపోతాడు అనమాట. నాకైతే ఏం వద్దు మమ్మీ, ఆ పాలతో కడుపు నిండిపోదని అంటుంటాడు ఎందుకన్నా కానీ. ఇకనైతే నేను మా వారికి నాకే కదా రవ్వ అయితే ఫ్రై చేసిన. ఫ్రై చేసేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు ఫ్రై అయినట్టు మంచి స్మెల్, అదే ఫ్రై అయినట్టు స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా అంతవరకు అయితే ఫ్రై చేసి తీసేస్తాను నేను రవ్వని అయితే అట్లా డైరెక్ట్గా అయితే వేయను. రవ్వను ఎప్పుడైనా సరే ఫ్రై చేస్తాను. రవ్వను కానీ సేమియాను కానీ గోధుమ రవ్వ కానీ ఏదైనా సరే నేను ఫ్రై చేసే చేస్తాను అనమాట. ఇక నాది ఫ్రై లోపు క్యారెట్, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. ఈ మధ్య టిఫిన్లోకి క్యారెట్ అయితే బాగా యూజ్ చేస్తున్నాను. విడిగా అయితే ఎవ్వరు తింటలేదు అసలుకి. ఇట్లన్నా చేస్తుంటే అట్లన్నా మనకి హెల్తీగా పోతుంది కదా కడుపులోకి అని అయితే మార్నింగ్ మటుకు ఖచ్చితంగా టిఫిన్లోకి మటుకు క్యారెట్ వేస్తున్నాను. అది సేమియా ఉప్మా చేయని, ఇట్లా రవ్వ ఉప్మా చేయని, ఏదైనా దోశలు వేసినప్పుడు కూడా అట్లా క్యారెట్ తురిమి వేస్తున్నాను. ఇక నాకు కొంచెం హెల్తీ కదా మనకు కూడా. కడాయి పొయ్యి మీద పెట్టేసి ఇక రవ్వ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసినాం కదా. కడాయి పొయ్యి మీద పెట్టేసి ఇక తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను. అయితే ఈ ఉప్మాకు మటుకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తాలింపు గింజలు అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు అయితే వేసిన. కొంచెం ఇది స్మెల్ కానీ బాగుంటేనే తినాలనిపిస్తుంది. విడిగా అయితే అస్సలు నోట్లో పెట్టుకోబుద్ది కాదు కదా. ఇంకా అందుకని కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిమిరపప్పు అయితే వేసిన. వీటిలో అయితే నేను పచ్చిమిరపప్పు, మినపప్పు వీటిలో కూడా వేయను. ఇట్లాంటి దాంట్లో అయితే నేను వేస్తుంటాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ అయితే ఫ్రై అవ్వాలి కదా. ఆనియన్ ఫ్రై అవ్వాలంటే ఖచ్చితంగా సాల్ట్ అయితే వేయాల్సిందే కదా. ఇక క్యారెట్ కూడా దాంతోపాటు వేసేస్తాను అనమాట. ఎందుకంటే క్యారెట్ కూడా కొంచెం లేట్ అవుతుంది కదా ఫ్రై అయ్యేటప్పుడు. అందుకని క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. ఇక టమాటాలు వేసి మాటికి అయితే కలపను. టమాటాలు వేసినాక ఒక్కసారి అట్లా కలిపేసేసి ఆయిల్ అట్లా గోలి చేసి మూత పెట్టేస్తాను. టమాటాలు వేసిన తర్వాత ఊరికి కలిపినా కూడా అసలు మగ్గవు టమాటాలు. ఎప్పుడైనా సరే టమాటాలు వేసినప్పుడు ఊరకనైతే కలపద్దు. ఇక ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి అన్న సిమ్లో పెట్టేసినట్టు మగ్గిపోద్ది. టమాటాలు మళ్ళీ నేను ఎక్కువ కూడా
ఫ్రై చేయను. ఎక్కువ ఫ్రై చేసినామంటే దానికి ఉన్న పీలు అదే తక్కువ ఉంటుంది కదా, అంతా ఊడిపోయి బాగుండదు అనమాట నాకు. అందుకని నేను ఎక్కువ ఫ్రై చేయను. కొద్దిగా లైట్గా నలిగిందా లేదా అంతవరకే ఫ్రై చేస్తాను. ఇక నేను వచ్చేసి ఒక గ్లాసు రవ్వ అయితే తీసుకున్నా కదా, గ్లాసు రవ్వకి 2.5 గ్లాసు వాటర్ అయితే పోస్తాను. మరి పొడి పొడిగా ఉన్నా కూడా ఒక్కసారి తినబుద్ధి కాదు. మాకు అసలు తినబుద్ధి కాదులేండి. మేము ఎక్కువ వాటర్ పోసుకుని చేసుకుంటాము. కొంచెం బాగుంటుంది అనమాట. తినేటప్పుడు కొంచెం జోరుగా ఉంటేనే బాగుంటుంది. ఉప్పు అయితే చూస్తున్న టేస్ట్, ఉప్పు అయితే నాకైతే సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువైతే మేము ఉప్పు కారాలు చాలా తక్కువ అనమాట. ఇంకా ఎండాకాలం ఇంకా తగ్గించేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ అయితే బాగా ఉడికిపోయినాయి కదా, ఉడికిపోయిన తర్వాత రవ్వ పోసేటప్పుడు మటుకు బాగా ఇట్లా కలుపుతా పోస్తాను అనమాట. లేకుంటే మటుకు ఉండలు జుట్టేస్తుంది. ఎప్పుడైనా సరే రవ్వ పోసేటప్పుడు ఇట్లా కలుపుకుంటా సన్నగా చిన్నగా కలుపుకుంటా రవ్వ పోసుకుంటా మనకు ఉండలు అనేది అస్సలకే ఉండదు. ఉప్మా నెల్లూరు సైడ్ అయితే ఇంకా భలే చేస్తారబ్బా. మంచిగా అల్లం ముక్కలు వేసి టమాటా బాత్లా చేస్తారు కదా, టేస్ట్ మటుకు భలే ఉంటుంది. అసలు నాకు కూడా భలే ఇష్టం అట్లా టమాటా బాత్ చేసుకోవాలని. కాకపోతే ఎక్కువైతే టమాటాలు వేయను, ఒకటే టమాటా వేస్తాం. అల్లం ముక్కలు కూడా పడుంటే ఇంకా స్మెల్ అయితే అదిరిపోయేది. కానీ తాలింపులోకి అల్లం ముక్కలు కానీ పడి అల్లం ముక్కలు కానీ ఫ్రై అయితే భలే ఉంటుంది. కానీ అల్లం అయితే ఉంది కానీ నేను మర్చిపోయాను. అల్లం ఉంది కానీ నేను మర్చిపోయినా, లేకుంటే వేసేదాన్ని, మర్చిపోయలేక ఇక్కడ వేయలేకపోయాను. స్మెల్ ఇంకా భలే ఉంటుంది అబ్బా. అరుగుదల కూడా బాగుంటుంది. ఈ రవ్వ ఉప్మాలోకి అల్లం కంపల్సరిగా పడాలి, పడితేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇక నా ఉప్మా అయితే అయిపోయింది. 2.5 గ్లాసు వాటర్ పోసినా కదా, చూడండి అయిపోయింది, కట్టేసిన. ఎంత బాగుందో అసలుకి. పొడి పొడిగా ఉన్నా కూడా అంత బాగా నచ్చదు నాకు. నేను ఎందుకని కొంచెం వాటర్ ఎక్కువే పోసుకుంటా. ఇక ఇది వేడిగా తింటేనే బాగుంటుంది టేస్ట్. బాండి అసలు వంటలే చూడండి, అది బాగా బోసిపోయింది, అది సరిగ్గా లేదనమాట కింద దానికి ముడ్డి బాండ్లేకి. ఇకనైతే మా వారికి పెట్టేస్తాను. ఫస్ట్ మా వారికి పెట్టేసి ఇక నేను తింటాను. మా వారికి మటుకు పచ్చడో కారము ఏదో ఒకటి ఉండాలా. పంచదార అయితే తినట్లేండి, నేనైతే ఏమన్నా తినేసేస్తాను. అసలు పంచదార ఉంటే ఇంకా ఇష్టం అనమాట నాకు. మొన్న పండు మిర్చి గోంగూర వేసి నూరినా కదా పచ్చడి, ఆ పచ్చడి వేసి అయితే ఆయనకు పెట్టేస్తాను. ఆయన అయితే తినేస్తాడు. ఒక గ్లాస్ ఉప్మా మా వారికి నాకు ఇద్దరికి సరిపోతుంది. మా సాయి ఇది తినడు, చేసినాడు వద్దాగా. కలర్ మటుకు ఎంత బాగుంది, కలర్ఫుల్గా కదా, సూపర్ ఉంది అసలుకి. క్యారెట్ ఈ మధ్య బాగా వాడుతున్నాను. ఉదయం పూట మార్నింగ్ టిఫిన్లో ఆ టైంలో క్యారెట్ మటుకు మంచిగా వాడుతున్నాను. క్యారెట్ తింటే కూడా మంచిదే కదా, బాగా కలర్ఫుల్గా బాగుంది. మనం పసుపు కూడా వేయాల్సిన అవసరం లేదు. మా వారికి పెట్టేసిన, మా వారి పచ్చడి అవి ఉండాలా, మనకి ఏముండ అవసరం లే. అసలు పందారు అయితే ఇంకా భలే ఉంటుంది. ఇది వేడి మీద తింటేనే బాగుంటుంది, చల్లారితే ఎందుకు అది అరగదు, బాగుంటుంది టేస్ట్. నేను కూడా తినేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా, చూస్తున్నాను. అల్లం అయితే కట్ చేస్తున్నా. ఇది తొక్కు అంతా తీసి, అదే తోలంతా తీసేసి, దీని పైన పీలంతా తీసేసి మంచిగా వాష్ చేసుకొని ఒక రోజు అయితే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని ఒక రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మంచిగా ఆరిపోద్ది అనమాట. ఇట్లా పొడి పొడిగా అయినప్పుడు మనం అల్లం పేస్ట్ చేసుకుంటే కొన్ని రోజులు నిలవ బాగుంటుంది. దేంతో మూతికాడ కొన్ని రోజులు నిలవ బాగుంటుంది. అందుకని ఇది ఒక రోజు అట్టని చేసిన అనమాట. మొన్న పెట్టేసి నిన్న ఫ్రిడ్జ్లో పెట్టేసిన, ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి ఇది కట్ చేస్తూ ఉన్నాను. వెనకాల వచ్చేసి ఏందనుకుంటున్నారు, అది సత్యనారాయణ పీఠం అనమాట. వేరే వాళ్ళు తీసుకుపోయి ఇవాళ తీసుకొచ్చారు, వ్రతం చేసుకోవడానికి తీసుకుపోయారు. ఆ రోజు చెప్పాను కదా సండే మా వారు ఇట్లా పోతున్నారని, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఈ అల్లం అయితే కట్ చేస్తా, సన్నగా కట్ చేసి అల్లం పేస్ట్ అయితే వేసేస్తా. నేను ఎక్కువైతే ఏం తెప్పించుకోను, కిలోలు అయితే తెప్పించుకోను. కొద్దిగా తెప్పించుకొని నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటా. ఎక్కువ తెచ్చుకున్నా కూడా అది ఏందో మళ్ళీ నాకు డౌట్ అనిపిస్తుంది. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మళ్ళీ ఎక్కువ రోజులు ఉండి అది వాడాలంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది అనమాట. నేను అందుకని కొద్దిగా తెప్పించుకొని మళ్ళీ వలవాలన్నా కూడా చాలా ఇబ్బంది. అల్లం చిన్నులపాయలు ఎండ ఉంటే సరే ఉంది, కానీ చిన్నులపాయలకి ఎండగాని లేకపోతే మటుకు అసలు చేతితో వలవలేము, చేతులు మంటలు రేగిపోతాయి. ఇకనైతే కొద్దిగా వేసుకొని దాంట్లో అయితే నేను సాల్ట్ అవి అయితే వేయను. కొద్దిగా పసుపు అయితే వేసి మిక్సీ పట్టుకుంటాను. నేనేం చేశానంటే ఈ జార్లో వేసినా కదా, ఇందులో మెదగలేదు. మళ్ళీ వేరే మిక్సీ జార్, వేరే చిన్న జార్ తీసుకుని దాంట్లో మెదిపేసుకున్నాను. సాల్ట్ అయితే వేయను, నీరు వచ్చేస్తుంది. ఒక్క పసుపు ఒక్కటే వేసిన. ఇక ఈ డబ్బా వచ్చేసి బెల్లం, ఇక్కడ బెల్లంకి వస్తుంది అనమాట, బెల్లం పెట్టిస్తారు అనమాట. అదే
బెల్లం అమ్మేటప్పుడు ఉంటుంది, ఈ డబ్బాలో ఉంటుంది అనమాట. అంతకుముందు వచ్చేదిలేండి, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు కవర్లోనే కట్టిస్తున్నారు బెల్లము. అంతకుముందు వచ్చేదనమాట. ఇప్పుడు ఆ డబ్బాలు నేనైతే పడేయలేదు, 2-3 డబ్బాలు ఉన్నట్టుండే ఇంట్లో. ఇక వాటిని అయితే దేనికో దానికి స్టోర్ చేసుకుంటా నేను. పడేయను అనమాట. ఏదైనా డబ్బాలు ఉంటే మటుకు పడేయను. ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ అవి ఏవైనా సరే పడేయను. డబ్బాలు దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు అని ఉంచుకుంటాను. వాడొద్దు అది ఇది అంటారు కానీ ఎవరు వాడుకున్నారు మీరే చెప్పండి, ఎవరు వాడుకుని ఉన్నారు? ప్రతిదీ అందరూ వాడుతున్నారులేండి. అయితే ఈ డబ్బాలు బెల్లమే వస్తుంటే మనకి ఇంకా ఇబ్బంది ఏముంది? అంత యూజ్ అవ్వదైతే కాదు కదా. నిన్నటి వ్లాగ్లో ఉత్తి మెంతాకు చిక్కుడుకాయ వండాను కదా. చిక్కుడుకాయ అయితే పొయ్యి మీద వేసిన, ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, మెంతాకు ఉంది, చూపించిన కదా మీకు, కొద్దిగా వండాను. ఈరోజు అయితే కోడిగుడ్లు వేసి వండుతాను. మెంతాకు చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ ఈరోజు కొంచెం వెరైటీ. కోడిగుడ్లు వేస్తాం కాబట్టి ఇదే వెరైటీ. ఇక కోడిగుడ్లు ఎందుకు రండి మంచిగానే రాలేదు, చూడే అసలు ఎట్లా వచ్చినాయో. ఎందుకని మంచిగానే రాలేదు, గజ్జగా వచ్చినాయి. మరి కొత్త కోడిగుడ్డు ఏమో తెలియదు, మంచిగా రాలి, నీట్గా రాలి పొట్టు అసలుకి. ఇంకైతే చిక్కుడు అయితే ఉడుకుతూ ఉంటుంది కదా, మనం ఆనియన్స్ టమాటా కట్ చేసుకుంటే ఆ పని అయితే అయిపోద్ది. ఆనియన్ కట్ చేసేటప్పుడు మీకు మంచి టిప్ అయితే చెప్తాను. ఎప్పుడు కట్ చేసుకుని కలం బడబడగా ఆడతాయి కదా, టిష్యూ పేపర్ కానీ ఉందనుకోండి మీకు ఇళ్ళల్లో, అది తడుపుకొని ఆనియన్ కట్ చేసి ప్లేట్ మీద పెట్టేసుకోండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు, కలం నీళ్ళది కారవు. కోడిగుడ్లు అయితే ఫ్రై చేస్తాను. ఈరోజు కోడిగుడ్లు వేస్తున్నా కాబట్టి ఒక గంట అయితే ఆయిల్ పోస్తున్నా. అవి అతుక్కోకుండా ఉండాలంటే అందరికి తెలిసిందే, పసుపు అయితే వేస్తున్నా. కోడిగుడ్లు అయితే ఫ్రై అయిపోయినాయి, తీసేసిన. ఇంకా దానికి వచ్చేసి తాలింపుకి అయితే ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నా. ఆవాలు జీలకర్ర అయితే ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ మెంతాకైతే వేసేస్తా ఫస్టే. కొద్దిగా సాల్ట్ ఫ్రై అవ్వడానికి. మధ్యలో అయితే కలుపుకుంటా చూసుకోవాలి, లేకుంటే అడుగు మాడిపోద్ది. నిన్న చేసిన ఈ వీడియో కాకపోతే ప్రతి ఒక్క వ్లాగు ప్రతి ఒక్కరు చూస్తాను, రూల్ లేదు కదా. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటా అయితే ఆకు మళ్ళీ మాడిపోద్ది కింద, మనం మూత పెట్టినా సరే. కలుపుకుంటా ఫ్రై చేసుకుందాం. నాకైతే స్మెల్ బాగా వస్తుంది, మెంతాకు స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇంకా టమాటాలు అయితే వేసేస్తాం. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, మనం సాల్ట్ వేసినాం కదా, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా టమాటాలు కూడా వేసేస్తాం. ఇంక ఇది కూడా ఒక్కసారి అట్లా కలిపేసేసి మూత పెట్టేసినామంటే మగ్గిపోద్ది. ఆమెను కూడా టమాటాలు వేసిన తర్వాత కలపకూడదు, లేకుంటే అసలు మగ్గవన్నమాట. ఒక్కసారి అట్లా కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసి ఇక్కడ మగ్గ పెట్టేద్దాం, సన్న సిమ్లో మగ్గిపోతాయి. టమాటాలు అయితే మగ్గిపోయి ఉంటాయి అండి. సన్న సిమ్లో పెట్టేసినా కదా, నేను ఇంతకన్నా ఎక్కువ మగ్గబెట్టను, నాకు చాలు ఇంతవరకు. టమాటాలు ఇంకెంతకన్నా ఎక్కువ మగ్గబెట్టను. అన్నం కూడా ఉడికిపోయింది పక్కన. ఇప్పుడు వచ్చేసి ఇంకా చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి కదా, అది కూడా వేసేస్తా. కోడిగుడ్లు దీంట్లోకి వచ్చేసి కారం, ఉప్పు అయితే సరిపోద్ది. చిక్కుడుకాయలు ఉడకబెట్టేప్పుడు వేసిన, ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసిన, కోడిగుడ్లు ఉడకబెట్టేప్పుడు వేసిన కాబట్టి సాల్ట్ అయితే వేయను. వేసుకుంటే కొద్దిగా వేసుకుంటాను, ఇక్కడ చాలకపోతేనే. నేను నాకైతే సరిపోద్ది అనుకుంటున్నాను. ఇది కారం అయితే 1.5 స్పూన్ అయితే వేస్తున్నా. చూద్దాం ఉప్పు కారం ఎలాగుందో ఏంటో. ఎండలకైతే ఒక్క మామూలుగా పోయడం లేదు, ఇక్కడ వంటగదిలో మనం అస్సలు ఉండలేము. ఉప్పు కారం సరిపోయింది లేదు చూద్దాం. టేస్ట్ మటుకు బాగుంటుంది, ఎందుకంటే నిన్న వండినా కదా చిక్కుడుకాయ మెంతాకేసి వండినా నేను ఆల్రెడీ. టేస్ట్ మటుకు బాగుండింది. ఈరోజు ఎట్లా చూద్దాం. ఏ వాటర్ పోయాను గుర్తం ఎట్లా ఉంచేస్తా. ఒక చుక్క వాటర్ పోయాను, ఎట్లయితేనే బాగుంటుంది. ఎక్కువ వాటర్ పోసినా కూడా అది టేస్ట్ బాగుండదు. మనకు అన్నీ ఉడికిపోయినాయి, ఎగ్స్ బాయిల్ అయినాయి,
చిక్కుడుకాయ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయిల్ కొంచెం మగ్గనిస్తే చాలు. ఇదైతే కట్టే వేసుకుంటాను నేను. అన్నం కూర పని అయితే అయిపోయింది కదా, ఇంకా 2 అంట్లు అయితే ఉండయి, ఇంకా అవైతే తోమేసేసుకుంటా. ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నా. లాంగ్ తీసినా కూడా ఎవరు చూస్తున్నారు చెప్పండి. అందుకే ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నా. ఆ వీడియోకి నచ్చితే ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఉంటా, బాయ్.